ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రైస్లెస్, ఎందుకంటే ఇప్పుడు వస్తుంది డాడ్స్ లిల్ ప్రిన్సెస్. లెట్ మీ వెల్కమ్ హర్. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన్. అయిపోయింది, అంతా అయిపోయింది. నా అబ్బా ఏమవ్వాలరా, ఇంతకన్నా ఏమవ్వాలి? తండ్రి అంటే కొడుకుని జీవితంలో పైకి తీసుకొస్తాడు, కానీ నువ్వు నన్ను గోడ పైకి తీసుకొచ్చావు కదా. ఇట్టంటే తన ముందే అడిగా, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. అసలు నీకేం రైట్స్ ఉన్నాయి నాన్న నన్ను చంపడానికి? ఎవరు చెప్పాడు నువ్వు చచ్చావని? నీ చెల్లి కోసం ప్రాణత్యాగం చేసావురా. ఎందుకు నాన్న చచ్చా కూడా చంపుతావు? నేను పోయినందుకు కూడా నాకు బాధగా లేదు నాన్న. అది రోజు వంట చేసి కావ్ 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 అని పిలుస్తుంది నాన్న. చెప్పు నాన్న. మనుషులు పోయినా బంధాలు పోవని నిరూపిస్తుందిరా నా చిట్టి తల్లి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అసలు మీరు ఎలా పోయారు? అది చేసి వంట తిని మా నాన్నకు వాంతులయ్యాయి. వాంతులు చేసుకుంటే ఎలా పోతారండి? వాంతు చేసుకునేటప్పుడు మా నాన్నకి 2 కిడ్నీలు బయటకు వచ్చాయి. అలా పోయాడు. ఏంటి కిడ్నీలు బయటకు వచ్చే రేంజ్ లో వాంతులు చేసుకున్నారా? సరే మీరు ఎలా పోయారు ఇంతకి? అది చేసి వంట తిని నాకు మోషన్స్ అయ్యాయి. మోషన్స్ అయితే ఎలా పోతారండి? ఆయన నాకు టాప్ లో నుంచి కిడ్నీ బయటకు వచ్చాయి, నా గ్రౌండ్ లో నుంచి గుడాయి బయటకు వచ్చింది. నోర్ముయ్యరా నీతి లేని కుక్క. నా చిట్టి తల్లి తెలుసో తెలియకో చేసిన చిన్న తప్పుకి ఎందుకురా దాన్ని అలా ఆడిపోసుకుంటావు? తెలిసి తెలియక చేసింది తప్ప ఇంతకీ ఏం చేసింది? పలావ్ వేసింది. చికెన్ పలావా మటన్ పలావా? కాకి పలావ్. కాకి పలావా? ఏ ఎందుకు చేయకూడదు? కాకి పక్షి కదా, కోడొక్కటే పక్ష. ఏంటి మీరు కూడా కాకి పలావ్ తిన్నారా? లేదు, లెగ్ పీస్ తిన్నా. కాకిదా? చాపది. చేపకి లెగ్ పీస్ ఉండదు. అసలు చేపకి లెగ్గే ఉండదుగా. తిన్న నీకే ఎలా ఉంటే తిన్న నాకెలా ఉంటుంది చెప్పు? దాని టార్చర్ తట్టుకోలేకపోతుండే మళ్ళీ దాని కోడలు మనవరాలు. వీళ్ళు పెట్టే టార్చర్ నేను ఫోటోల నుంచి చూడలేక చచ్చిపోతున్నానయ్యా, చచ్చిపోతున్నా. దగ్గర వీళ్ళు రక్తం పీల్చే జలగలు. అమ్మా బ్రో కూతురు బ్రో, అమ్మా బ్రో కూతురు బ్రో, నీ చేతిలో బ్యాట్ ఏంటి కూతురు బ్రో? దోమల్ బ్యాట్ తీసుకొని వచ్చాడనుకో, అది చూసి దోమలు రావు. అదే క్రికెట్ బ్యాట్ తీసుకొని వచ్చాడనుకో, అది దోమల్ బ్యాట్ కాదని ధైర్యంగా బయటకు వస్తాయమ్మా. అంతేగా అంతేగా. నీ చేతిలో అదేంటమ్మా? నువ్వే కదమ్మా ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, నెట్ కావాలి అని అడిగా, అందుకే నెట్ తీసుకొచ్చా. అది సర్లే గాని మొన్న కొత్త బట్టలు కొన్నావు కదా, ఎక్కడున్నాయి? బీర్వాలో ఉన్నాయి. బీర్వాలో ఉన్నాయా? బాబాయ్ బ్రో, పెద్ద నాన్న బ్రో, వీళ్ళేంటి ఇక్కడ? నువ్వే కదా అమ్మా ఇంటికి చుట్టాలని జాగ్రత్తగా చూసుకోమన్నా, అందుకే బీరువాలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నా. వామ్మో లాగెత్తరోయ్. ఆహా ఆహా చూడరా, ఇంటికొచ్చిన చుట్టాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్స్ డాటర్ ఇన్ లాస్ డాటర్. అమ్మో టీజర్ ట్రైలర్ ఇలా ఉందంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో. ఏం చేస్తున్నానమ్మా బ్రో? మడత కాజాలో మడతాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇస్త్రీ చేస్తున్నాను మనవరాలు బ్రో. ఎంతకీ కోడలు బ్రో ఏమైంది అంత డల్ గా ఉన్నావు? ఏం చెప్పమంటావు? మీ ఆయనకేమో రోట్లో చేసిన పచ్చడి అంటే ఇష్టం, మా ఆయనకేమో మిక్సీలో చేసిన పచ్చడి అంటే ఇష్టం. రెండు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అత్త బ్రో. దానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు? రోకల్ పండేసిన రాయల్ గా వేసిందిరా నా డైమండ్ తల్లి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. అయ్యో అన్నట్టు మర్చిపోయా, తాతయ్యకి వెళ్ళి భోజనం పెట్టాలి కదా. రండి రండి భోజనం పెడదాం. తెస్తున్నారు ఏదో తెస్తున్నారు. మనవరాలు బ్రో, మీ ముత్తాత కోసం నువ్వు ఏం చేసావు? కుంకుడుకాయతో కుర్మా చేస్తున్నానమ్మా బ్రో. మరి నువ్వేం
మరి మీరేం చేశారు? డాడీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే డాడీ కోసం ఎండు చేపలతో పాయసం చేశాను. బా ఇట్టాడిదే అవుతుంది ముందే అడిగా ఎక్కడికి వెళ్తున్నా అని. అసలు నీకేం రైట్స్ నాన్న? చచ్చా కూడా చమ్మడానికి. నోరు ముయ్యరా. నిన్న చిన్నారి తల్లి దగ్గరికి వెళ్తున్నా. చిన్నారి తల్లి దయ్యం డాడీ. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. నా కోసం ఎలాగో వచ్చావు కదా, నేను నీ కోసం ఎండు చేపలతో పాయసం చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు డాడీ. తినండి తాతయ్య, తినండి ముత్తాతయ్య. నంది కొండ వాగుల్లోన నల్ల నీడల్లో అదిగో సుధీ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దయ్యం డాడీ రాలేదు, ఇదంతా బ్రహ్మ. నానా, ఆ దయ్యానికి తన పుట్టించింది నానా. దట్స్ మై డాటర్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఎంతకి మీ ఆయన మా ఆయన ఇద్దరెక్కడా? అదిగో. ఏవండి, నేను మీకోసం పులుసు చేశానండి. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఏంటి ఎన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి? పచ్చి పులుసు చేశానండి. ఏమండి, నేను మీకోసం అట్లు చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదేంత ఎంత పొలగా ఉన్నాయి? పుల్లట్టండి, దాంట్లో చింతపండు వేసి చేశాను. చింతపండు అంటే గుర్తొచ్చింది. నాన్న, నువ్వు పెళ్లి కాక ముందు తెల్లగుండోడి కదా నాన్న, ఇప్పుడేం ట్యాన్ అయిపోయావు. పెళ్ళైన కొత్తలో మీ అమ్మ చొక్కా ఇస్త్రీ చేసింది లేరా? తొక్కలో ఇస్త్రీ చేస్తే నువ్వు ట్యాన్ అయిపోవడమే నాన్న. అంటే ఒంటి మీద ఇప్పుడు ఇస్త్రీ చేసిందిరా మీ అమ్మ. అవునా నాన్న? దీనికి ఆశ్చర్యపోతావేట్రా? పెళ్ళైన కొత్తలో ఏదో ఆకుకూరతో ఏదో ఒకటి చేయమన్నాను. చేసిందా నాన్న? చేసిందిరా. దురదగుంటావుతో దమ్ బిర్యానీ చేసిందిరా మీ అమ్మ. నీకు కోపం రాలేదు నాన్న? అమ్మని కొట్టాలనిపించలేదా? మీ అమ్మని కాదు కొట్టాల్సింది. మరి ఇదిగిదిగిదిగా ఈ పాపాత్ముని రా కొట్టాల్సింది. ఎవడైనా కూతురుని అంటే ఈడు ముచ్చుని అన్నాడు సార్. ఈ దరిద్ర పదవి వల్ల నాకు ఈ కష్టాలండి. ఏవండి, ఆమె నాతో ప్రేమగానే మాట్లాడుతున్నా బంగారం. నీచుడా, నీ కృష్ణుడా, దరిద్రపోడా, నేను తిట్టాలంటే తిట్లు కూడా రావట్లేగా రప్పు. బావా, నీ త్యాగం మర్చిపోలేం బావా. ఆ రోజు నేను తినాల్సిన కాకి బిర్యానీ నువ్వు తిన్నావు బావా. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను బావా. సరిగా ఆడిషన్స్ ఉన్నాయంట. నేను ఆడిషన్స్ కి వెళ్తున్నా. మీ ప్రమోషన్ ఇప్పటి నుంచే మొదలెట్టారా స్కిట్ లో? డాన్స్ చేస్తున్నాడు. అమ్మాయి బాత్రూమ్ లో బయట ఎవరు పెట్టాడు? నేనేరా. నిన్లలో నుండి కరెంట్ వస్తుంది అని నిన్లలో వైర్ వేశాను. ఉన్నాడా? పోయాడా? పోయేలా ఉన్నాడా? అమ్మా, నాలుగుండ కొట్టుకుంటూ ఆగిపోయిందమ్మా. కొద్దిగా మెల్ల కొట్ట నొప్పి వచ్చేస్తుంది. రెండు పడుకో. నాలుగుండ కొట్టుకుంటూ ఆగిపోయిందమ్మా. షార్ట్ ట్రీట్మెంట్ ఇద్దాం నాన్న. ఇంతేనా అమ్మా? అలా కాదు నాన్న, ఈ హార్ట్ మీద పెట్టి ఇలా అనాలి. పోయాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా. ఎలా ఉన్నావు బావా? మీరంటారా నా దగ్గరికి వచ్చారు? మేము నీ దగ్గరికి రాలే. నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. అంటే ఎస్, నువ్వు అనుకున్నదే. అక్కడ పోయావు, ఇక్కడ పుట్టావు. అదేంటి బావా? ఎవరైనా పోతే బాధపడతాడు, నువ్వేంది బావా సంతోషంగా ఉన్నావు? నేను బతుకుంటే వాళ్ళు చేసిన ఫుడ్ తిని బతకాలరా. ఇప్పుడు వచ్చానుగా, ఎలాగైనా బతకొచ్చు. వీడికేం తెలీదు, ముందుంది ముసల పండగ.
పాట అన్నన్న పాటయే అపతితే నా అపతియా అపతితే సార్ చూడండి సార్, మీరు మొదలు పెట్టిన కాన్సెప్ట్ ముగ్గురు మరణంతో ఎండ్ అయింది సార్ ఇక్కడ. సార్ సో పంచభూతాల్లాగా పార్ట్ 5 అంటే వెళ్ళే కొద్ది ప్రతి పార్ట్ బాగుంటుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే ఫోటోలకు దండేసాక కూడా అలా ఎమోషన్స్ చూపించారు. సో అది హైలైట్. ఒక్కరని కాదు, ఆల్ రౌండ్ అందరూ ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఆల్ రౌండ్ షో. సో డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ సక్సెస్ఫుల్ గా 5th పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ చేశారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 6th పార్ట్. సార్ నా కోరిక ఏంటంటే ఆ 6th పార్ట్ లో యమధర్మరాజుగా సుధీర్ చూడాలి. సార్ 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 ఇది అది అన్యాయం కూడా సార్. ప్రాపర్ గెటప్ లో. సార్ సార్ ఇది అన్యాయం సార్. సార్ పెద్ద పెద్ద వాళ్ళు చేశారు ఎముడి క్యారెక్టర్లు. అందుకే నేను చేసి అనవసరం తిట్లు తినడం ఎందుకు వద్దని చెప్పాను, అయిపోదాం అని చెప్పని అంటున్నా. నువ్వు యమధర్మరాజుగా చేయాలి. అన్విక పాప వచ్చి నీకు ఒక స్వీట్ తినిపించాలి. సార్ మీకు దండం పెడతాను సార్. వద్దు. అరే అనిల్ గారు మైక్ ఆపంటారా కొంచెం ప్లీజ్. అరే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ వంటకాలు ఏంట్రా? కుంకుడుకాయలతో కుర్మా, ఎండు చేపలతో పాయసం, కాకరకాయ కీమా. కాకరకాయ కీమా. అసలు వినడానికి దట్స్ మై ఫ్యామిలీ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నీ దెబ్బకి పాపం శ్రీజన్ అప్పుడే చెప్పా ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు. వాళ్ళిద్దరు కాదని ఇప్పుడు ఋత్విక్ వచ్చాడు. ఇంకా ఒక్కడున్నాడు. ఏమంత వస్తే ఇంకా పార్ట్ 6 యమలోకంలోనా? ఎస్ మ్యామ్. డాడీ కోసం, డాడీ లిటిల్ ప్రిన్సెస్ కోసం నువ్వు చేయాల్సిందే. ఊరికే ఒకసారి మాడ్యులేషన్ చూద్దాం. సార్, వద్దు సార్. కాదు, కాదు, కాదు. సార్, సార్. కాదు, ఊరికే ఒకసారి యముండా నువ్వు ఊరికే యముండా యముండా. యమరాయ